హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. చాలా మందికి ఈ యొక్క డౌట్ ఉంటుందండి. ఇది ఒకవేళ మా ఇంట్లో వాళ్ళకొకరికి ఫిట్స్ వచ్చింది. సో, మందులు ఎన్ని రోజులు వాడాలి? జీవితాంతం వాడాలా? లేకపోతే 3-6 నెలలు వాడేసి మానేయొచ్చా? సో, ఈ డౌట్ అనేది ఫిట్స్ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉంటుంది. సో, అది దాని కారణం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ ఫిట్స్ మనకి తలకి దెబ్బ తగలడం వల్లొచ్చిందా? తలకి ఇన్ఫెక్షన్ వల్లొచ్చిందా? లేకపోతే సోడియం తక్కువయ్యో, గ్లూకోజ్ తక్కువయ్యో వచ్చిందా? లేకపోతే ఏం కారణం లేకుండానే మనకి ఫిట్స్ స్టార్ట్ అయిందా? లేకపోతే తలలో చిన్న మచ్చుండడం వల్లొచ్చిందా? గడ్డలుండడం వల్లొచ్చిందా? సో, ఈ కారణం బట్టి ఉంటుంది. ఒకవేళ కారణం రివర్స్ అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి గ్లూకోజ్ తక్కువై ఫిట్స్ రావచ్చు. గ్లూకోజ్ నార్మల్ అయిపోయింది. ఇంకా ఎప్పటికి నార్మలే ఉంటుంది అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అలా కాకుండా తలలో ఏదో మచ్చ ఉంది అండ్ ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సిస్ అంటారు. సో, ఇలాంటి ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఆల్రెడీ ఏం కారణం లేకుండా కూడా వీళ్ళలో ఫిట్స్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా రోజులు మందు వాడాల్సి వస్తుంది. అండ్ ఫిట్స్ మందులు వాడడం వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతాయి అని అపోహలేం పెట్టుకోకండి. ఎందుకంటే వాడకపోవడం వల్ల వచ్చిన నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫిట్స్ ఒకవేళ ఫిట్స్ మందులు వాడకుండా ఆ పేషెంట్ ఎక్కడైనా డేంజరస్ ప్లేస్‌లో సపోజ్ రోడ్డు మీద కానీ, నీళ్ళ పక్కన కానీ, బిల్డింగ్ మీద కానీ తిరిగినట్టయితే ఆ టైంలో ఫిట్స్ వస్తే చాలా ప్రమాదకరం. పేషెంట్‌కి ప్రమాదకరం, పేషెంట్‌తో ప్రయాణిస్తున్న వాళ్ళకి కూడా ప్రమాదకరం. డాక్టర్ ప్రమేయం లేకుండా ఫిట్స్ మందులు ఆపేయడం మంచిది కాదు.